అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. తెలుగు స్టార్ హీరోయిన్ హత్య, 200 కోట్ల ఎల్ఐసి కోసం అంటూ వార్తలైతే వస్తున్నాయి. మరి దాని గురించే వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళం, హిందీ ఇలా ఇండియాలోని అన్ని ఇండస్ట్రీలో ఈమెకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. సీనియర్ ఎన్టీఆర్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున తరం హీరోలందరితో నటించింది. కేవలం అలాంటిది తాను ఇండస్ట్రీలో ఎంత ఎదిగిందో, సంపాదించిందో ఎంత ఎదిగిందో అంత సంపాదించింది. కానీ చివరికి బాత్రూంలో టబ్లో పడి మరణించింది. ఆమె మరణంపై ఇప్పటికీ చాలామంది రకరకాల అనుమానాలు ఉన్నాయి. ఇదే తరుణంలో సినీ జర్నలిస్ట్ ఈమంది రామారావు శ్రీదేవి మరణంపై షాకింగ్ కామెంట్స్ చేశారు. శ్రీదేవి మరణం అనేది ఎప్పటికీ కూడా మిస్టరీగానే ఉంటుంది. ఆమెపై ఉన్న 200 కోట్ల ఇన్సూరెన్స్ కోసమే శ్రీదేవిని మరణించేలా చేశారని అప్పట్లో అనేక వార్తలు వచ్చాయి. నిజానికి ఆమె మద్యం సేవించి బాత్టబ్లో పడింది అనేది అబద్ధం. ఆమె ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి మద్యం తాగే అలవాటు ఉంది. కొద్దిపాటి మద్యానికే అలా స్పృహ తప్పి పడిపోవడం అనేది ఎవరూ నమ్మే విషయం అయితే కాదు. ఆమెను 200 కోట్ల ఇన్సూరెన్స్ రూపంలోనే మృత్యువు కబళించిందని అన్నారు. ప్లాన్ ప్రకారమే ఆమె మరణించేలా చేశారని రామారావు సంచలన కామెంట్స్ చేశారు. అవే కాకుండా ఆమె జీవితంలో పడ్డ కష్టాలు, ఎదిగిన విధానం గురించి కూడా బయటపెట్టారు. ప్రస్తుతం ఆయన చెప్పినట్టు మాటలు సోషల్ మీడియాలో మరోసారి వైరల్గా మారాయి. ఆమె ఎవరో కాదు, శ్రీదేవి.